హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జర్నీ వయా జంక్షన్స్. సో బ్యాక్గ్రౌండ్ వ్యూ చూసే మీకు ఈ పాటికైతే అర్థమైపోయి ఉంటుందండి మనం ఎక్కడ ఉన్నాం అనేది. సో మనమైతే రైట్ నో విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. సో ఇండియన్ రైల్వేస్లో టాప్ 10 మోస్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్స్లో ఈ స్టేషన్ ఖచ్చితంగా అయితే ఉంటుందండి. మనకి విజయవాడ లెగసీని క్యారీ చేస్తూ 3 సెట్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ 3 సెట్ ఆఫ్ ట్రైన్స్ని అయితే 3 సిస్టర్ ట్రైన్స్ ఆఫ్ విజయవాడ అని కూడా పిలుస్తారు. సో ఈ రోజు ఆ 3 సిస్టర్ ట్రైన్స్ లో మనమైతే థర్డ్ సిస్టర్ ఆఫ్ విజయవాడ అయిన 12711 విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఏసీ చైర్ కార్ లో అయితే. సో రిమైనింగ్ 2 ట్రైన్స్ కనుక చూసుకుంటే ఒకటేమో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి, అండ్ మరొకటేమో రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 3 ట్రైన్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరామా వాటి డెస్టినేషన్స్కి అయితే రీచ్ అవుతాయండి మధ్యాహ్నం లంచ్ టైంకి. సో మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసుకొని అక్కడ బయలుదేరామా రాత్రి డిన్నర్ టైంకి అంతా విజయవాడకి అయితే తీసుకొచ్చేస్తాయి. నేనైతే కరెక్ట్గా 2 అవర్స్ బ్యాక్ విజయవాడకి అయితే వచ్చానండి 3:30కి సికింద్రాబాద్ నుంచి. సో మనం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు అయితే 12710 సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే వచ్చాము. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చి 12711 అండి. సో ట్రైన్ నెంబర్ సిరీస్ సీక్వెన్స్ కూడా కరెక్ట్గా సెట్ అయింది. 12710 12711. ఒకటేమో మన నెల్లూరుకి జాన్, ఇంకోటేమో విజయవాడ లెగసీకి డాన్. మనమైతే వన్స్ లోపలికి వెళ్ళిపోయి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామండి. సో మన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉందని చెప్పి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో మనం వన్స్ అయితే లోపలికి వెళ్ళి బ్యాగ్ లోపల పెట్టేసి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో విజయవాడ అవుటర్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. సో మనకి ఇక్కడ ఒక కోల్ లోకోమోటివ్ అయితే ఉంది. సో ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ అండ్ ఇక్కడ ఒక డిస్ప్లే అయితే ఉందండి. సో ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఏ టైంకి డిపార్చర్ అని. సో ఇదండి విజయవాడ బయట నుంచి వ్యూ అయితే. సో మనకైతే విజయవాడకి చాలా ఎంట్రన్స్లు అయితే ఉంటాయండి. సో మనమైతే అక్కడ కనిపిస్తున్న ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తాం. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే ఇలా ఉంటుందండి. సో మనకి ఇక్కడంతా వెయిటింగ్ హాల్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బుకింగ్ ఆఫీస్ ఉందండి. సో మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక డిస్ప్లే అయితే ఉంది. సో మనం అలా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఎంటర్ అవ్వగానే మన ట్రైన్ అయితే రెడీగా ఉందండి. సో ఈ ట్రైన్కి ఇది ఒక అడ్వాంటేజ్ అండి, ప్లాట్ఫామ్ 1 మీదే ఉంటుంది ఎప్పుడు. ఇదే మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో నాకైతే C1 కోచ్ వచ్చిందండి, C1లో 74. సో మనమైతే వన్స్ బ్యాగ్ లోపల పెట్టేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, మన ట్రైన్ ఇంటీరియర్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. 2:3 సీటింగ్ అనమాట. సో అన్ని చైర్ కార్లు ట్రైన్స్ కుండేలాగే ఉంటుంది. సో మనమైతే బ్యాగ్ మన ప్లేస్లో పెట్టేసాం. సో మనమైతే బయటికి వెళ్ళిపోయి ఒకసారి లోకో దర్శనం అయితే చేసుకుందాం. పర్సనల్గా ఈ ట్రైన్తో చాలా అటాచ్మెంట్ అయితే ఉందండి. సో నేను చిన్నప్పుడు ఎక్కువ సార్లు ట్రావెల్ చేసిన ట్రైన్ ఏదన్నా ఉంది అంటే అది పినాకిని అండి. ట్రైన్స్ గురించి తెలుసుకోవటం కానీ వాటి రన్ని ఎంజాయ్ చేయటం కానీ స్టార్ట్ చేసిందంటే వీడి వల్లేనండి. సో ఒక రకంగా చూసుకుంటే నాలోని రైల్ ఫ్యాన్ పుట్టడానికి కారణం మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఖచ్చితంగా నా ఫస్ట్ లవ్ ఏది అంటే నేను మాత్రం పినాకిని అనే చెప్తానండి. సో అందుకే మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ ఇదే ఉండేలా ప్లాన్ చేశాను. ట్రైన్ డిపార్ట్ అవడానికి ఇంకా 30 మినిట్స్ అయితే ఉందండి. సో మనమైతే వన్స్ లోకో దగ్గరికి వెళ్ళి లోకోని దర్శనం చేసుకొని రిటర్న్ లో మనమైతే ట్రైన్ యొక్క హిస్టరీ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు మనల్ని పుల్ చేయబోయే లోకో 39396 WAP7 విజయవాడ లోకో షెడ్ కి సంబంధించిన లోకోమోటివ్ అండి. సో మన ట్రైన్ కి ఎలాంటి రేక్ షేరింగ్ లేదండి. సింగిల్ రేక్ సింగిల్ పినాకిని తీసుకెళ్లి చెన్నైలో అయితే పడేస్తాడు. మన ట్రైన్ హిస్టరీ గురించి కనుక చూసుకుంటే మన ట్రైన్ కి పినాకిని అనే పేరు ఎలా వచ్చింది అంటే, సో మనమైతే నెల్లూరుకి ముందు పెన్నా రివర్ని అయితే క్రాస్ చేస్తామండి. సో పెన్నాకి ఇంకో పేరే పినాకిని. సో అదే పేరు మన ట్రైన్కి అయితే పెట్టడం జరిగింది. ఆ ట్రైన్ ఇనాగ్రల్ రన్ వచ్చేసి July 1, 1992లో అయితే స్టార్ట్ అయిందండి. మన ట్రైన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి కనుక చూసుకుంటే మన ట్రైన్ టోటల్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 431 కిలోమీటర్స్ అండి. తీసుకుంటున్న సమయం వచ్చేసి 6 గంటల 55 నిమిషాలు. 5 నిమిషాలు తక్కువ 7 గంటలకి. సో యావరేజ్ స్పీడ్ కనుక చూసుకుంటే 63 ఉందండి. సో సూపర్ ఫాస్ట్లకు ఉండాల్సిన యావరేజ్ స్పీడ్ అయితే ఉంది. సోర్స్ డెస్టినేషన్ తో కలుపుకొని మన ట్రైన్ కి అయితే 14 హాల్ట్లు ఉన్నాయండి. మన ట్రైన్ కోచ్ ఫార్మేషన్ గురించి కనుక చూసుకుంటే మన ట్రైన్ కి టోటల్ గా మొత్తం 7 జనరల్ కోచెస్ అయితే ఉంటాయండి. అండ్ 8 సెకండ్ సిట్టింగ్ కోచెస్ అయితే ఉంటాయి. 3 ఏసీ చైర్ కార్ కోచెస్ అయితే ఉంటాయి. ఒక 3 టైర్ ఎకానమీ క్లాస్ అయితే ఉంటుందండి. సో ఒక SLR అండ్ ఒక EOG అయితే ఉంటుంది, అండ్ ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. సో టోటల్గా చూసుకుంటే 22 కోచ్ల ఫార్మేషన్ అయితే ఉంటుందండి. సో ఈ రోజు మనకి అడిషనల్గా CE1 అనే కోచ్ కూడా అయితే యాడ్ చేశారండి. సో ఈ రోజు అయితే మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 23 కోచెస్ అయితే రన్ అవుతుంది. సో మన ట్రైన్ అయితే ICF కోచెస్ అయితే రన్ అయ్యేదండి. రీసెంట్గా June 22, 2025లో అయితే LHB కోచెస్గా అయితే కన్వర్ట్ చేశాడు. సో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే LHB కోచెస్గా కన్వర్ట్ చేసినా కూడా మన ట్రైన్ అయితే 110తోనే నడుస్తుంది.
సో దీనికి టైం టేబుల్ అయితే చేంజ్ చేయలేదు. సో ఐసీఎఫ్ కోచెస్తో ఉన్నప్పుడు ఏం టైం టేబుల్ అయితే ఉందో అదే ఉంది ఇప్పుడు కూడా. అందుకని 1:30 అయితే పర్మిషన్ లేదు మనకి. టైం టేబుల్ చేంజ్ చేసి 1:30 స్పీడ్కి కానీ మనకి యాక్సిస్ కానీ దొరికితే ఇంకా బాగుంటుందండి. మన జర్నీని మరింత ఎగ్జైటింగ్ గా చేసుకోవడానికి మనమైతే ఈ రోజు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీతో ఒక చిన్న గేమ్ అయితే ఆడదామండి. సో నేనైతే ఆన్ పేపర్ 5 ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఒకటి వచ్చి ఆన్ టైం డిపార్చర్ అండి ఖచ్చితంగా. అండ్ రెండోది వచ్చి ఈ ట్రైన్కి మెయిన్ టైం పంచువాలిటీ బాగుంటుందని అయితే విన్నాను. సో అదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందాం. ఏ స్టేషన్కి డిలే లేకుండా వెళ్తాడో లేదో చూద్దాము. అండ్ మూడోది వచ్చి మెయింటెనెన్స్ అండి. ట్రైన్ లోపల ఇన్నర్ మెయింటెనెన్స్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము. అదొక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు మనము. అండ్ నాలుగోది వచ్చి వన్స్ మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాక సబర్బన్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి. సో అండ్ ఐదోది వచ్చి ఫైనల్గా మనమైతే చెన్నైకి ఆన్ టైం వెళ్తామా లేదా బిఫోర్ వెళ్తామా అనేది అయితే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుందామండి. నా ఆశకి అయితే హద్దు లేదండి. సో నేనైతే బోనస్ అడ్వాంటేజ్ అయితే ఒకటైతే పెట్టుకుంటాను బోనస్ ఫ్యాక్టర్గా. సో మన ట్రైన్ ఎక్కడన్నా బాగా డిలే అయ్యి 1:30 ఏమన్నా కొడతాడా అనేది అయితే చూద్దామండి మనం ఒకసారి ఈ రోజు. సో ఆన్ పేపర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇవ్వండి. సో అవి రియల్ టైమ్గా మ్యాచ్ చేస్తాడా లేదా అయితే మనం చూద్దాము. సో నాకు కూడా మంచి ఎగ్జైట్మెంట్ గానే ఉంది ఇది. నాకు తెలిసి మన ట్రైన్ యొక్క డీటెయిల్స్ అన్ని అయితే మనం మాట్లాడేసుకున్నాం. సో ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంది అంటే అది ఫేర్ డీటెయిల్సే. అన్నీ ఇప్పుడే మాట్లాడుకుంటే జర్నీలో బోర్ కొడుతుందిలే అండి. అది జర్నీలో మళ్ళీ ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాం ఫేర్ డీటెయిల్స్ గురించి. సో మన ట్రైన్ డిపార్చర్కి అయితే ఇంకో 10 మినిట్స్ టైం ఉందండి. సో మన ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేస్తాడా లేదా అని మనకి ఇంకో 10 మినిట్స్లో అయితే తెలిసిపోతుందండి. సో మనం అయితే డిపార్చర్లో కలుసుకుందాం. మనమైతే ఆన్ డాట్ 6:10కి అయితే డిపార్ట్ అయిపోయామండి. సో ఆన్ టైం డిపార్చర్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అసలు మన ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ని రియాలిటీలో మ్యాచ్ చేసుకుంటూ మనమైతే ఆన్ టైం విజయవాడ నుంచి డిపార్ట్ అయిపోయాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి విజయవాడ ట్రిప్ షెడ్ అనమాట. సో ఏదన్నా ట్రైన్కి లోకో ఇక్కడి నుంచి అసైన్ అవుతుందండి. సో ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ విజయవాడ. ఈ బ్రిడ్జ్ మీద ఫోన్ బయట పెట్టాలంటేనే భయం రా బాబు. ఎవడు క్యాంప్ వేసుకొని కూర్చో ఉంటాడు. బీజేఎంఐ ఆడు కుర్రాళ్ళు మీకే జాగ్రత్త. బ్రిడ్జ్ క్యాంప్స్ ఆర్ వెరీ స్కేరీ. కృష్ణా రివర్. ఎత్తుకున్నాడు స్పీడ్. బాబు
అబ్బా ఫస్ట్ ప్యారల్ రన్ జింగ్. మనకైతే బూట్స్ తో ప్యారల్ రన్. అది చూశారు కదా ఈ ట్రైన్ కున్న డిమాండ్. మంద దిగారు కదరా. సో 32 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మన ఫస్ట్ అఫీషియల్ హాల్ట్ అయిన తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే కేవలం 4 నిమిషాలు డిలేతో అయితే వచ్చామండి. సో తెనాలి జంక్షన్ ఎందుకైంది అని కనుక చూసుకుంటే మీరు ముందు చూసుంటారు. సో గుంటూరు నుంచి వచ్చే ట్రాక్స్ అయితే వచ్చి మన హౌరా చెన్నై మెయిన్ లైన్లో అయితే కలిసాయండి. సో మనం తెనాలి నుంచి డిపార్ట్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఇంకో లైన్ అయితే డివైడ్ అయిపోతుందండి. సో అది వచ్చేసి రేపల్లికి వెళ్ళే ట్రాక్ అనమాట. సో మనం అయితే హౌరా చెన్నై మెయిన్ లైన్లో అయితే కంటిన్యూ అయిపోతామండి. అయితే తెనాలి ముందు చూసుంటారండి వీడి రన్. సో 32 కిలోమీటర్లకే ఈ రేంజ్ లో కొడితే ఏమైపోవాలరా మేము. సో ఇంకా ఎంత జర్నీ ఉందో చూసుకోండి. అలా విజయవాడ నుంచి బయటకు వచ్చాడో లేదండి 110 అయితే పట్టుకున్నాడు. అయితే ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ ఉండబోతుందండి. 2 మినిట్స్ తర్వాత మనమైతే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాం. సో మనకైతే మెయిన్ లైన్ డిపార్చర్ అండి. సో రిస్క్ చేయకూడదు, మనమైతే పోయి ట్రైన్ ఎక్కేద్దాం.
సో 53 కిలోమీటర్లు కవర్ చేసుకున్న తర్వాత మనమైతే మన సెకండ్ షెడ్యూల్ హాల్ట్ అయిన నిడుబ్రోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. నేను చెప్తున్నా కదా, బండి ఏకదమ్ క్లాస్, అసలు ఎలాంటి వీల్ సౌండ్ లేదు, బండి అసలు ఊగట్లేదు, చాలా స్మూత్ గా కొడుతున్నాడండి. సో నేను మీకు చెప్పడం అయితే మర్చిపోయానండి. సో రైల్ ఫ్యాన్స్ లో అందరూ మన పినాకిని క్యూట్ గా షార్ట్ గా పింకీ అని అయితే పిలుచుకుంటారండి. పేరు చిన్నదిగా ఉంది కదా అని తక్కువ అంచనా వేయకండి. నామ్ చోటా హై లేకిన్ సౌండ్ బహుత్ బడా హై. మనకైతే ఇక్కడ 2 మినిట్స్ అఫీషియల్ హాల్ట్ ఉండబోతుంది. సో 2 మినిట్స్ తర్వాత మనమైతే నిడుబ్రోల్ నుంచి డిపార్ట్ అయిపోతాం. హాంకింగ్ విన్నారు కదా, మొదలెట్టాడు. సో చెన్నైకి ఇంకా 375 కిలోమీటర్స్ ఉంది. సో 89 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే చీరాల రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే కేవలం 10 నిమిషాలు డిలేతో అయితే వచ్చాడు. సేమ్ అదే డిలే అయితే కంటిన్యూ అవుతుందండి. సో నేనైతే బాపట్ల స్టేషన్ని స్కిప్ చేసా. పాపం దుర్గా ఫీల్ అయి ఉంటాడేమో. ఈసారి ఎప్పుడన్నా ఈ రూట్లో వచ్చినప్పుడు మనమైతే బాపట్ల స్టేషన్ కూడా కవర్ చేద్దామండి. సో నేను చెప్తున్నా కదా, నేను ఎల్హెచ్బి కన్వర్ట్ చేశాక నేనైతే ఇప్పుడే అండి ఫస్ట్ టైం ట్రావెల్ చేయటం ఈ ట్రైన్లో. ఐసీఎఫ్తో ఉన్న ఫీల్ అయితే లేదు. అప్పుడైతే ఊరా మాస్ అండి, ఇప్పుడైతే అసలు ప్యూర్ క్లాస్, అసలు ఏదో ప్రీమియం ట్రైన్లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంది లోపల. సో మనకైతే ముందు విజయవాడ నుంచి గూడూరు వెళ్ళే మెము ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. సో వాడిని అయితే ఎక్కడో దగ్గర లూపేసి మనమైతే ఓటీ కొడతాం వాడిని. అసలు క్రౌడ్ పుల్లింగ్ అయితే ఒక రేంజ్లో జరుగుతుందండి ప్రతి స్టేషన్లో. వెంకటేష్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా అయితే అట్రాక్ట్ అవుతారో, మన పినాకినికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉందండి. సో జనరల్ కోచెస్లో చూశారు కదా క్రౌడ్ ఎలా అయితే ఉన్నారో, అసలు ఫుల్ ప్యాక్ అయిపోయిందండి ట్రైన్ అయితే. సో మనకైతే ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ ఉండబోతుంది. తర్వాత మనమైతే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాం. నాకు ఈ క్రౌడ్ చూస్తుంటే భయం వేస్తుంది అయ్యా, వీళ్ళు మనల్ని బ్లాక్ చేయనిస్తారో లేదో.
ఫ్రమ్ ఒంగోల్. ఎక్కడెక్కుతారా బాబు, ఫుల్ ప్యాక్. మరికొద్ది సేపట్లో 3వ నంబర్ ప్లాట్ఫామ్ చీరాల తర్వాత మన లోకో పైలట్లకి ఛాయ్ ఇచ్చి నిద్ర లేపారో లేదా 4 తన్ని నిద్ర లేపారో తెలియదు కానీ ట్రాక్ మీద పర్ఫార్మెన్స్ మాత్రం అవరగొట్టేశాడు అసలు. మనమైతే చిన్న గంజాంలో ఆ మెమో ఎక్స్ప్రెస్ గా అన్ని లూప్ లైన్లు వేసి ఓవర్టేక్ అయితే కొట్టేశామండి. సో మీరు ఆ ప్లాట్ఫామ్ మీద కనుక చూసుకుంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారండి. సో వాళ్ళంతా విక్రమసింహపురి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోసం. సో ఆ ట్రైన్ కూడా మనం అయితే చేయాలండి బ్లాగ్. వాటర్ రన్ కూడా భయంకరంగా ఉంటది. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది సింగరాయకొండ. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసాడు. సో మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం. మనమైతే సింగరాయకొండ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే కేవలం 10 నిమిషాలు డిలేతోనే వచ్చాడు. అసలు చీరాల దాటిన తర్వాత నుంచి అసలు కాన్స్టెంట్గా 110 అయితే కొడుతున్నాడండి. సో ఎక్కడ డిలే అయితే ఏం పెరగట్లేదు, ఉన్న డిలేని అలానే కంటిన్యూ చేసుకుంటూ అయితే వస్తున్నాడండి. సో మనం ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నాం కదండి, దాంట్లో ఒక పాయింట్ అయితే పంచువాలిటీ. సో ఇప్పుడు వరకు చూసుకుంటే ఏ స్టేషన్కి 15 నిమిషాల కంటే ఎక్కువ డిలే అయితే లేదండి. అసలు 15 నిమిషాలు కూడా లేదు, బిలో 15 మినిట్స్ అయితేనే ఉంది డిలే కనుక చూసుకుంటూ. సో దీన్నే పంచువాలిటీ అంటారు. సో మనం ఆ ఎక్స్పెక్టేషన్ ని కూడా రియాలిటీలో మ్యాచ్ చేసినట్టే ఆల్మోస్ట్. మనకైతే ఇక్కడ 2 మినిట్స్ అఫీషియల్ హాల్ట్ ఉంటుందండి. సో ప్రతి స్టేషన్ కి 2 మినిట్స్ హాల్టే ఉంది మన పినాకినికి. సో 2 మినిట్స్ హాల్ తర్వాత మనం అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాం.
304 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత మన పింకీ అయితే కావలి రైల్వే స్టేషన్కి వచ్చేసిందండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే కేవలం 12 నిమిషాలు డిలేతో అయితే వచ్చింది. వీల్ సౌండ్ రావట్లేదు అనుకున్నా కానీ నేనైతే ఇప్పుడు C1 నుంచి C2కి వెళ్ళాను ఊరికే చూద్దామని. సో C2 దగ్గర అయితే ఆ రేకు వీల్ సౌండ్ అద్రిపోయే సౌండ్ అయితే వస్తుందండి. నేను జనరల్ గా చెప్తున్నానండి, రాత్రి రచ్చ చేసే ట్రైన్స్ చూసుంటారు కానీ పట్టపగలు పింకీ రన్నుతో పిచ్చెక్కిస్తున్నాడు. సో మీరు చూసుకోవచ్చు అండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే లక్నో జంక్షన్ వెళ్ళే అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో ఇది రీసెంట్గానే LHBకి అయితే అప్గ్రేడ్ అయిందండి. మనకైతే కావలి స్టేషన్లో స్టార్టర్ సిగ్నల్ వేసేసాడండి. సో మనమైతే డిపార్ట్ అయిపోతున్నాం కావలి నుండి. మనమైతే బిట్రగుంట రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే కేవలం 10 నిమిషాలు డిలేతో అయితే వచ్చాడండి. సో నా హోమ్ టౌన్ అయిన నెల్లూరుకి అయితే మనం వెళ్తామండి నెక్స్ట్. సో నెల్లూరులో మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, అంటే సర్ప్రైజ్ ఏం కాదు. సో మనతో పాటు ఇంకొకరు అయితే జాయిన్ అయిపోతున్నారు ఈ జర్నీలో చెన్నై వరకు. సో నేను అదైతే నెల్లూరులో చూపిస్తాను ఎవరు ఏంటి అనేది. బిట్రగుంటలో అయితే లోకో పైలట్లు అండ్ గార్డ్ అయితే చేంజ్ అవుతారండి. మనమైతే నా హోమ్ టౌన్ అయిన నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా మనతో పాటు ఒక పర్సన్ అయితే జాయిన్ అవుతాడని. సో ఒక్కసారి ఆ పర్సన్ ముఖ చిత్రం అయితే మీకు చూపిస్తాను చూడండి. సో ఇదే ఆ ముఖ చిత్రం అండి. సో మనతో పాటు చెన్నై వరకు అయితే వస్తాడు. ఏ బ్రో, ఇక్కడ వరకు పింకీలో మన ప్రయాణం అయితే అంతా సవ్యంగానే జరిగిందండి. ఇప్పుడు ఈడొచ్చాడుగా ఏమవుతుందో నాకు తెలీదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వరకు డిలే కనుక చూసుకుంటే కేవలం 10 నిమిషాలు డిలే అండి. మనకైతే ఇక్కడ 2 minutes అఫీషియల్ హాల్ట్ ఉండబోతుంది. సో తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం డిపార్ట్ అయిపోతాం. ఇప్పుడు వరకు సినేరియో కనుక చూసుకుంటే మనం అయితే నెల్లూరు నుంచి డిపార్ట్ అయిన తర్వాత మనుబోల్ అనే ఒక స్టేషన్ దగ్గర అయితే మనల్ని ఆపేశాడు అండి. దాదాపు 50 నిమిషాలు అయితే ఇక్కడే ఆపేశాడు.
సో సడన్ గా ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేసి అయితే ఆపేసాడండి. సో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఏదో సిగ్నల్ ఇష్యూ అయిందంట. సో నేను చెప్పాను కదా మా వాడు ఎక్కుతున్నాడు నెల్లూరులో, ఇంకేదో ఒకటి జరుగుతుంది అనుకున్నట్టే జరిగింది. బయట చూశారు కదా వర్షం కూడా ఇరగేసేస్తుంది. ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు చెన్నైకి వెళ్తామో ఏం అర్థం కావట్లేదండి. అసలు చూస్తున్నారు కదా నా వెనకాల, నెల్లూరు వరకు అయితే అంత మంచిగా జరిగింది. ఎప్పుడైతే నెల్లూరులో ఎక్కాడో మనకి సిగ్నల్ ఫెయిల్యూర్లు, వర్షం అన్ని ఒకదాని మీద ఒకటైతే వచ్చింది. సో అట్లా ఉంటది మా ఊడితో. 50 నిమిషాలు సిగ్నల్ ఫెయిల్యూర్ వల్ల మనుబోలు స్టేషన్ లో కొట్టించుకున్న తర్వాత మనం అయితే జస్ట్ ఇప్పుడే డిపార్ట్ అయ్యామండి మనుబోలు నుంచి. సో ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ లో మనం అయితే గూడూరు జంక్షన్ కి అయితే అరైవ్ అయిపోతాం. సింహపూరి, నేను నిన్న నైట్ సికింద్రాబాద్ నుంచి విజయవాడకి దాంట్లోనే వచ్చానండి. 293 కిలోమీటర్స్ క్లియర్ చేసుకొని మనమైతే గూడూరు జంక్షన్ కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 1 అవర్ డిలేతో అయితే వచ్చామండి. సో ఆ డిలే ఎందుకు వచ్చింది అనేది మీకు తెలుసు. మనుబోల్ స్టేషన్ దగ్గర మనం 50 మినిట్స్ అయితే ఆగిపోవాల్సి వచ్చింది సిగ్నల్ ఫెయిల్యూర్ వల్ల. గూడూరు ఎందుకు జంక్షన్ అయింది అని కనుక చూసుకుంటే మనకి గూడూరు నుంచి రేణిగుంట తిరుపతి వైపు అయితే లైన్స్ ఉంటాయండి. అండ్ హౌరా నుంచి చెన్నై లైన్ అయితే ఉంటుంది, ఇప్పుడు మనం వెళ్తున్న లైన్. నెల్లూరుకి కేవలం 10 నిమిషాల డిలేతో వచ్చి గూడూరుకి గంట డిలే రావటం ఏందండి. మన టైం అలా ఉంది ఈ రోజు. సో ఏం చేయలేము. గూడూరు నుంచి డిపార్ట్ అయిన వెంటనే సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి సదరన్ రైల్వేస్ కి అయితే వెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి రన్ ఉండబోతుందండి, బీభత్సంగా కొడతాడు. సో చెన్నైకి ఏ మాత్రం హాఫ్ అన్ అవర్ డిలే అయినా కవర్ చేస్తాడు ఖచ్చితంగా. అయితే చెన్నై నుంచి వేరే ప్లేస్ కి కనెక్టింగ్ ట్రైన్ అయితే ఉందండి. సో ఈ డిలే వల్ల నేను ఆ ట్రైన్ క్యాచ్ చేస్తానో లేదో నాకైతే తెలీదు. సో నేను వన్స్ చెన్నై వెళ్ళాక డిసైడ్ అవుతాను నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని. సో మనం అయితే గూడూరు నుంచి డిపార్ట్ అయిపోయాం. ర్యాంపేజ్ రన్ స్టార్ట్స్ ఫ్రమ్ గూడూరు టు చెన్నై సెంట్రల్. వాళ్ళే తీసుకొచ్చావరా విజయవాడకి సింహపూరి.
మన పింకీ మళ్ళీ అయితే బ్యాక్ టు ఫామ్ అండి. సో గూడూరులో బయలుదేరిన తర్వాత కేవలం 15 నిమిషాల్లో మనల్ని అయితే నాయుడుపేటకి తీసుకొచ్చి పెట్టేశాడు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు. జస్ట్ అలా వచ్చి ఆగింది అంతే. డిలే అయితే సేమ్ 1 అవర్ కంటిన్యూ అవుతుందండి. సో ఇక్కడ నుంచి మనకి స్లాక్ టైం అయితే ఉంటుంది. సో ఎట్లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కవర్ చేస్తాడు చెన్నై వెళ్ళే లోపు. అయితే హాంకింగ్ ఇచ్చేసాడు, స్టార్టర్ సిగ్నల్ వేసేసాడు. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది నాయుడుపేట నుంచి. ముచ్చటగా 3 నదుల్ని ముద్దాడిన తర్వాత మనం అయితే సూలూరుపేటకి అయితే వచ్చేసామండి. గూడూరు నుంచి నాయుడుపేటకి ఏ 15 నిమిషాలు అయితే తీసుకున్నాడో నాయుడుపేట నుంచి సూలూరుపేటకు కూడా అదే 15 నిమిషాలు తీసుకున్నాడండి మన పింకీ. సో ఇక్కడ నుంచి 83 కిలోమీటర్స్ చెన్నైకి నాన్ స్టాప్ రన్ అయితే ఉండబోతుంది. నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని ఒకటి ఉంటుంది, మీకు ప్యాషన్ ఉండేది ఒకటి ఉంటుంది. సో మీరు చేసే పనిని చాలా సీరియస్ గా తీసుకొని అయితే ఇంట్రెస్టింగ్ అయితే చేస్తారు. ఎందుకంటే అదే మనకి లైఫ్ కాబట్టి. ఆ పనినే అంత ఇంట్రెస్ట్ గా చేస్తున్నప్పుడు మీ ప్యాషన్ గురించి అయితే ఒక్కసారి ఆలోచించండి. సో ఎప్పుడన్నా ఫ్రీ టైంలో ఏదన్నా వీకెండ్స్ లో జస్ట్ అలా మీ ప్యాషన్ మీద అయితే వర్క్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకైతే చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది. సో ఆ హ్యాపీనెస్ ఇదైతే. గూడూరు నుంచి ఇక్కడ వరకు ఎలా ఉన్నిందో రన్ మీరే చూసారు. సో ఇక్కడ నుంచి చెన్నైకి ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సో మనకైతే హాంకింగ్ వేసేసాడండి. సో మనమైతే సూలూరుపేట నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. ఏంటమ్మా? ఎక్కు ఎక్కు బాబు ఎక్కు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఇదే అండి లాస్ట్ స్టాప్. సూలూరుపేట తర్వాత తడ అని చెప్పి ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. సో అది దాటిన వెంటనే మనం అయితే తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాం. బాయ్ బాయ్ సూలూరుపేట అండ్ ఏపీ. సో మన పింకీకి అయితే పూర్వ వైభవం వచ్చేసిందండి. తడ స్కిప్ చూసుంటారు. అసలు ఏమన్నా కిక్ ఇచ్చాడా? వనబోల్లో 50 నిమిషాలు ఆపితే ఆపాడు, కానీ అక్కడి నుంచి మాత్రం ఫుల్ మిల్స్. అసలు ఇప్పుడు కూడా వెనక కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అసలు అసలు అరాచకం అసలు.
అమ్మా ఊపేస్తున్నాడు. సో పక్కన కనుక చూసుకుంటే ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ చర్లపల్లి హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రైట్ నౌ టైం వచ్చేసి కరెక్ట్ గా 1:05 అయితే అవుతుంది. సో ఈ టైంకి మనం అయితే ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ లోకి అయితే వెళ్ళిపోవాలి. సో మనం అయితే ప్రజెంట్ వచ్చి కత్తివాకం అనే స్టేషన్ అయితే స్కిప్ చేసాం ఇప్పుడే. సో ఇక్కడి నుంచి చెన్నై కనుక చూసుకుంటే కేవలం 12 కిలోమీటర్లే. ప్రజెంట్ డిలే కనుక చూసుకుంటే షాక్ అయిపోతారు మీరు. సో కేవలం 18 నిమిషాలు డిలేనే. సో 1 అవర్ డిలేని 18 మినిట్స్ కి తీసుకొచ్చాడు. సో అది మన పింకీ రేంజ్. ఏ మాత్రం నాకు తెలిసి ఇంకో 15-20 మినిట్స్ లో మనం అయితే చెన్నై సెంట్రల్ కి అయితే వెళ్ళిపోతామండి. సో వన్స్ వెళ్ళిపోయాక మనం అయితే మాట్లాడుకుందాం మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో. సో మనం అయితే ప్రెసెంట్ బీబీక్యూని స్కిప్ కొడుతున్నాం. బీబీక్యూ అంటే అదేదో తినే బార్బిక్యూ నేషన్ అనుకోకండి. బీబీక్యూ అనేది బేషన్ బ్రిడ్జ్ యొక్క స్టేషన్ కోడ్. సో ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి అరకోణంకి వెళ్ళే లైన్స్ అయితే సపరేట్ అవుతాయి. ఇక్కడ దూరంగా ఒక లోకల్ ట్రైన్ కనిపిస్తుంది కదా. సో అది వచ్చి సబర్బన్ రైల్వే స్టేషన్ అన్నమాట, చెన్నై సెంట్రల్ది. లోకల్ ట్రైన్స్ అన్ని అక్కడికే వెళ్తాయి.
431 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత మన పింకీ అయితే మన ప్రయాణాన్ని ముగించుకొని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కి అయితే వచ్చేసిందండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే 30 మినిట్స్ డిలే అయితే వచ్చిందండి. సో ఈ డిలే ఎందుకు వచ్చింది అని కనుక చూసుకుంటే మనకైతే అవుటర్ లో ఒక 10-15 మినిట్స్ అయితే ఆపేశాడు. సో అందువల్ల మనకి 30 మినిట్స్ డిలే అయితే వచ్చింది. ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి కనుక చెప్పాలంటే, సో ఈ ట్రైన్ నువ్వు మాకు సజెస్ట్ చేస్తావా లేదా అని కనుక చెప్పాలంటే, నేనైతే విజయవాడ నుంచి చెన్నై మధ్యలో ఖచ్చితంగా ఈ ట్రైన్ అయితే కన్సిడర్ చేయమని చెప్తాను. ఎందుకు కన్సిడర్ చేయొచ్చు అని కనుక క్వశ్చన్ చేసుకుంటే, ఈ ట్రైన్కున్న ఫేము, వీడి రన్నుకున్న ఫ్యాన్ బేస్కి, ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకుందాం, మీకే అర్థమైపోతుంది. ఈ రోజు నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే, విజయవాడలో మొదలయ్యి నెల్లూరు వరకు అయితే నరుక్కుంటా వచ్చాడు. సో నెల్లూరు తర్వాత మీకు తెలిసిందే, మనుబోలు దగ్గర సిగ్నల్ ఫెయిల్యూర్ అయ్యి మనమైతే 50 మినిట్స్ ఆగిపోవాల్సి వచ్చింది. సో ఆ 50 మినిట్స్ ఆగిపోవటం వల్ల మనకైతే గూడూరు వెళ్ళేసరికి 1 అవర్ 5 మినిట్స్ డిలే అయితే వచ్చింది. సో అదే 1 అవర్ 5 మినిట్స్ డిలే సూలూరుపేట వరకు అయితే క్యారీ చేశాడు. సో సూలూరుపేట నుంచి సబర్బన్ ర్యాంపేజ్ మీరైతే చూశారు, అసలు విధ్వంసం సృష్టించాడు. సో దానివల్ల మనకైతే చెన్నై అవుటర్కి కేవలం 15 నిమిషాలు డిలేతో అయితే వచ్చేసాడు. సో అవుటర్లో మనకి ఒక 10-15 మినిట్స్ ఆపటం వల్ల ఓవరాల్గా 30 మినిట్స్ డిలే అయితే అయింది మనకి చెన్నై సెంట్రల్ వచ్చేసరికి. మనం ఫస్ట్లో పెట్టుకున్న 5 ఎక్స్పెక్టేషన్స్ ఆన్ టైం డిపార్చర్ అయితే రియాలిటీగా ప్రూవ్ చేశాడు. అండ్ మెయింటెనెన్స్ పరంగా అయితే నేను చూశాను, ట్రైన్ ఇన్నర్గా బాగుంది. మెయింటెనెన్స్ పరంగా వాష్రూమ్స్ కూడా క్లీన్గానే ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్, క్రౌడ్ పుల్లింగ్ కానీ పంచువాలిటీ కానీ అంతా బాగానే ఉంది. ఆ మనుబోలు ఆ సిగ్నల్ ఫెయిల్యూర్ ఇష్యూ పక్కకు పెడితే పంచువాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ సబర్బన్ ర్యాంపేజ్, దీని గురించి నేను అసలు ఏం చెప్పాలనుకోవట్లేదు, అంత రేంజ్లో ఉంది సబర్బన్ ర్యాంపేజ్ అయితే. ఇంకా ఆన్ టైమ్ ఆర్ బిఫోర్ టైం అరైవల్ ఖచ్చితంగా అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి, బికాస్ ఆఫ్ దట్ సిగ్నల్ ఫెయిల్యూర్ ఇష్యూ. సో అది లేకుండా ఉంటే మనకి అది కూడా ఈరోజు రియాలిటీలో ప్రూవ్ అయిపోయేది. సో 130 రన్ అయితే ఎక్కడ కొట్టలేదండి. సో 110తోనే నడిచాడు మొత్తం. సో మనకైతే 130 లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో టైం టేబుల్ ఏమన్నా చేంజ్ చేస్తే అప్పుడు మనకి 130 రన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా పింకీ సౌండ్ అయితే ఈ దివాళీకి అదిరిపోయిందనే చెప్పాలి. మనం ఈ ట్రైన్ యొక్క ఫేర్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకోలేదు. సో ఈరోజు మనం ట్రావెల్ చేసిన ఏసీ చైర్ కార్ కాస్ట్ వచ్చేసి ఎండ్ టు ఎండ్ 635 రూపీస్ అయితే పడింది. అండ్ జనరల్ టికెట్ కాస్ట్ కనుక చూసుకుంటే 180 రూపీస్ అయితే పడుతుంది. అండ్ 2S కాస్ట్ కనుక చూసుకుంటే 195 రూపీస్ అయితే పడుతుంది. అండ్ 3 టైర్ ఎకానమీ క్లాస్ కూడా ఉంది కాబట్టి, సో దాని కాస్ట్ కనుక చూసుకుంటే 725 రూపీస్ అయితే పడుతుంది ఎండ్ టు ఎండ్. మనమైతే నా ఫస్ట్ లవ్ అయిన పింకీ వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసామండి. సో ఇక్కడ నుంచి ఎలాంటి వ్లాగ్స్ వస్తాయి ఏంటి అనేది అయితే నేను ఒక చిన్న హింట్ అయితే ఇస్తాను. నేనైతే ఫ్యూ సెట్ ఆఫ్ ఇంటర్సిటీ ట్రైన్స్ అయితే అనుకున్నాను. సో మీరు కమెంట్లో ఏదైనా ఇంటర్సిటీ ట్రైన్ మీకు మీరు చూడాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చదువుతాను. సో ఆ ట్రైన్ అయితే మనం చేద్దాము. పినాకిని కూడా చూసుకుంటే వన్ ఆఫ్ ద ఇంటర్సిటీ ట్రైనే అండి. సో అదండి మన పింకీలో మన ప్రయాణం. సో నేనైతే వన్స్ స్టేషన్ బయటకు వెళ్ళి స్టేషన్ వ్యూ చూపించి అక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తానండి. సో మనమైతే స్టేషన్ బయటకు వెళ్ళిపోదాం. ఒకటి మాత్రం పక్కా అండి, నేను చాలా ట్రైన్స్లో చెన్నై సెంట్రల్కి అయితే వచ్చాను, కానీ ఈ రేంజ్లో అవుటర్ వరకు ఇంత కాన్స్టెంట్గా 110 కొట్టుకుంటే అయితే ఏ ట్రైన్ తీసుకురాలేదండి. మధ్యలో ఎక్కడో దగ్గర డ్రాప్ అయ్యాడు. అంతెందుకండి, నేను పినాకినిలోనే చాలాసార్లు చెన్నైకి వచ్చాను. సో పినాకిని కూడా ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. ఈరోజు ఆ సిగ్నల్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో అది మన మంచికే జరిగింది అనుకోవాలండి. సో దానివల్ల మనమైతే పినాకిని విశ్వరూపాన్ని అయితే చూసాము సూలూరుపేట నుంచి. సో ఇదండి చెన్నై ఇన్సైడ్ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదొక ఫీల్ అండి, చెన్నైకి వస్తేనే అదొక వైబ్ అంతే. సో మనందరికీ తెలిసిందే ఇది ఒక టెర్మినస్ రైల్వే స్టేషన్. సో టెర్మినస్ రైల్వే స్టేషన్ అంటే ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడికి ఏదన్నా ఒక ట్రైన్ వస్తే అది మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే తప్పితే ముందుకైతే వెళ్ళలేదు. సో దాన్నే టెర్మినస్ రైల్వే స్టేషన్ అంటారు. సో ఇదండి చెన్నై రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఒక రాయల్ లుక్ అయితే ఉంటుంది. సో మన ఛానల్లో ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్ అండి. సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్పండి, నేను అప్గ్రేడ్ చేసుకుంటాను ఖచ్చితంగా. మనమైతే నెక్స్ట్ జర్నీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్.